ముచ్చటగా 3 దేశాల పర్యటన విజయవంతంగా కొనసాగించారు ప్రధాని మోడీ. ఈ పర్యటనలో ఆయనకు అరుదైన గౌరవం లభించింది. స్వయంగా జోర్డాన్ యువరాజు, ఇథియోపియా ప్రధాని డ్రైవ్ చేస్తూ తమ కార్లలో భారత ప్రధాని విమానాశ్రయం నుంచి తోడుకుపోవడం విశేషం. వచ్చే 5 ఏళ్లలో భారత జోర్డాన్ ద్వైపాక్షిక వాణిజ్య బంధం విలువ రెట్టింపుపై $500 కోట్ల స్థాయికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇథియోపియా తమ దేశ అత్యున్నత పురస్కారంతో మోదీని సత్కరించింది. ఉగ్రవాదంపై పోరులో భారత్కు అండగా నిలిచిన ఆ దేశానికి ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ తాజా విదేశీ పర్యటన ఆసక్తికరంగా సాగుతోంది. 3 దేశాల్లో పర్యటనలో భాగంగా ఆయన తొలి మజిలీగా కింగ్ అబ్దుల్లా II ఆహ్వానం మేరకు 2 రోజుల పర్యటన నిమిత్తం జోర్డాన్ రాజధాని అమ్మాన్కు చేరుకున్నారు. విమానాశ్రయంలో జోర్డాన్ ప్రధాని జాఫర్ హాసన్ స్వయంగా మోదీకి స్వాగతం పలికి ప్రత్యేక గౌరవం కల్పించారు. భారత్ జోర్డాన్ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 75 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ పర్యటనకు చారిత్రక ప్రాధాన్యత సంతరించుకుంది. 37 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత ప్రధాని ఒకరు జోర్డాన్లో పూర్తిస్థాయి ద్వైపాక్షిక పర్యటన చేపట్టడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా జోర్డాన్ యువరాజు మహమ్మద్ ప్రవక్త 42వ తరం వారసుడైన అల్ హుస్సేన్ బిన్ అబ్దుల్లా II ప్రధాని మోడీకి అరుదైన గౌరవం అందించారు. యువరాజు తన వ్యక్తిగత బ్లాక్ కలర్ BMW కారులో ప్రధాని మోడీని స్వయంగా అమ్మాన్లోని జోర్డాన్ మ్యూజియంకు తీసుకువెళ్లారు. ఈ ఘటన ఇరు దేశాల మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలను చాటి చెప్పింది. అమ్మాన్లోని రాస్ అల్ ఐన్లో ఉన్న జోర్డాన్ మ్యూజియం పురావస్తు చారిత్రక కళాఖండాలకు నిలయం. 2014లో నెలకొల్పిన ఈ మ్యూజియం జోర్డాన్ ప్రాంత సుదీర్ఘ నాగరిక ప్రయాణాన్ని వివరిస్తుంది. ప్రధాని మోడీ పర్యటన ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి దోహదపడింది. వచ్చే 5 ఏళ్లలో భారత్ జోర్డాన్ ద్వైపాక్షిక వాణిజ్య బంధం విలువ రెట్టింపుపై $500 కోట్ల స్థాయికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రధాని మోడీ. భారత ఆర్థిక పురోగతిలో పాలుపంచుకుని లబ్ధి పొందాల్సిందిగా జోర్డాన్ వాణిజ్య సంస్థలకు ఆయన ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా భారతదేశం జోర్డాన్లో పలు కీలక రంగాలలో అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి టెక్నికల్ విషయాలలో 2 దేశాలు పరస్పరం సహకరించుకోవటం, జలవనరుల నిర్వహణ, అభివృద్ధిలో పరస్పర సహకారం, పెట్రా ఎల్లోరా మధ్య ట్విన్నింగ్ ఒప్పందం, సాంస్కృతిక మార్పిడి కార్యక్రమం పునరుద్ధరణ వంటి డిజిటల్ ఆవిష్కరణలను 2 దేశాలు పంచుకోవటం వంటి 5 అగ్రిమెంట్లు ఇరు దేశాల మధ్య జరిగినట్లు ప్రధాని మోడీ స్పష్టం చేశారు. ఇవి భారత్ జోర్డాన్ మధ్య సంబంధాలను మరింత పెంచుతాయని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. मुझे पूरा विश्वास है कि आज की बैठक से हमारे संबंधों में गति और गहराई एक नया रूप धारण करेगी. हम ट्रेड, फर्टिलाइजर्स, डिजिटल टेक्नोलॉजी, इंफ्रा और पीपल टू पीपल टाइज जैसे क्षेत्रों में सहयोग आगे बढ़ाएंगे. योर मैजेस्टी. జోర్డాన్ తర్వాత ప్రధాని మోడీ ప్రవేశించిన 2వ దేశం ఇథియోపియా. ఆ దేశ ప్రధాని అబియ్ అహ్మద్ అలీ ఎయిర్పోర్టులో ప్రధానికి స్వాగతం పలికారు. అనంతరం ఇథియోపియా ప్రధాని కారును స్వయంగా నడిపి నేషనల్ ప్యాలెస్కి వెళ్లారు. మార్గమధ్యలో సైన్స్ మ్యూజియం, ఫ్రెండ్షిప్ పార్క్ మోడీకి చూపించారు. ఈ సందర్భంగా మోడీకి ఆ దేశంలోని భారతీయులు ఘన స్వాగతం పలికారు. తమ అభిమాన నాయకుడికి పుష్పాలు అందించారు. తొలిసారిగా ఇథియోపియా సందర్శనకు వచ్చిన భారత ప్రధానమంత్రి మోడీకి ఆ దేశం అత్యున్నత పురస్కారం గ్రేట్ ఆనర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియాతో సత్కరించింది. ఆ దేశ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఇథియోపియా ప్రధాని డాక్టర్ అబియ్ అహ్మద్ అలీ ఆయనను అవార్డుతో సత్కరించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇథియోపియా పార్లమెంటు సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సింహాలకు నిలయమైన ఇథియోపియాలో అడుగుపెట్టడం తనకు సొంత గడ్డపై ఉన్నట్టు అనిపిస్తోందన్నారు. తన స్వస్థలమైన గుజరాత్ కూడా ఆసియా సింహాలకు నిలయం కావటమే దీనికి కారణమని ఆయన పేర్కొన్నారు. 2 దేశాలు శాంతి, మానవాళి సంక్షేమానికి కట్టుబడిన ప్రజాస్వామ్యాలని, గ్లోబల్ సౌత్ భాగస్వాములని మోడీ గుర్తు చేశారు. భారత్లో ఇథియోపియన్ విద్యార్థుల స్కాలర్షిప్ను రెట్టింపు చేస్తామని ప్రకటించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేస్తున్న పోరాటానికి మద్దతు ఇచ్చినందుకు ఇథియోపియా ప్రధాని అలీకి ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలిపారు. For your solidarity after the terrorist attack in India in Pahalgam in April. I also thank you for receiving our all party parliamentary delegation so warmly and for affirming the commitment of zero tolerance towards terrorism.
మరోవైపు ఇథియోపియన్ సింగర్లు భారత జాతీయ గేయం వందేమాతరం పాడుతున్న వీడియోని ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్లో పోస్ట్ చేశారు. జాతీయ గేయం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ సందర్భంలో వారు వందేమాతర గీతాన్ని ఆలపించడం తనను కదిలించిందని రాసుకొచ్చారు. మోడీకి ఆ దేశ ప్రధాని అబీ అహ్మద్ అలీ విందు ఏర్పాటు చేశారు. ఇరు దేశాల జాతీయ గీతాలు ప్రజల్లో మాతృభూమి పట్ల గర్వాన్ని, దేశభక్తిని ప్రేరేపిస్తాయని మోడీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. భారతదేశంలోని 1.4 బిలియన్ల ప్రజల తరపున ఆ దేశానికి స్నేహపూర్వక సోదరభావ శుభాకాంక్షలు తెలిపారు. ఇథియోపియా పర్యటన పూర్తి చేసుకున్న ప్రధాని మోడీ ఓమన్ చేరుకున్నారు.